संकल्प ही साहस, संकल्प ही सेना, संकल्प ही ज्योति, సంకల్ప సవేరా. కృష్ణా గోదావరుల వంటి పవిత్ర నదుల ధరిత్రి ఆంధ్రప్రదేశ్ గత 10 ఏళ్లలో అభివృద్ధి నూతన శిఖరాలను అందుకుంటోంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధికి నూతన గాథను రచిస్తోంది. विकास की इस समग्र सोच को आज 21वीं सदी का भारत धरातल पर उतार रहा है. मुझे विश्वास है आंध्र प्रदेश देश के विकास के इस अभियान में इसी तरह बड़ी भूमिका निभाता रहेगा. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరనేదే లభించలేదు. సంకల్పించాం ప్రతి ఇంటికి నీటిని చేరవేయాలని. నేడు ఆంధ్రప్రదేశ్ లో జల్ జీవన్ మిషన్ 67 లక్షలకు పైగా ఇళ్లకు కుళాయి ద్వారా నీటిని చేరవేసింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. సంకల్పించాం అణగారిన ప్రతి వ్యక్తి తలదాచుకునేందుకు ఇల్లు ఉండాలని. నేడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ లో 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ కల సాకారమవుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు మట్టి పొయ్యిల పొగ బూడిదల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు. సంకల్పించాం పొగ బూడిదల నుంచి విముక్తి కలిగించాలని. అందుకే నేడు ఆంధ్రప్రదేశ్ లోని 5 లక్షలకు పైగా కుటుంబాలకు లభించింది ఉజ్వల కానుక. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన నిరుపేద చికిత్స కోసం తల్లడిల్లిపోయేవారు. సంకల్పించాం అంకి మంచి చవకైన వైద్యం యొక్క ప్రయోజనం లభించాలని. నేడు ఆంధ్రప్రదేశ్ లో 1,32 లక్షలకు పైగా పౌరుల ఆయుష్మాన్ కార్డులు తయారవుతున్నాయి. దాదాపు 24 లక్షల మంది పిల్లలకు మహిళలకు పరిపూర్ణమైన పోషణ అందించడం జరుగుతోంది. ఇంకా ఉచిత ఆహార పదార్థాలతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు. సంకల్పించాం మహిళలకు స్వావలంబన కల్పించాలని. నేడు 20 లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అంత్యోదయ ద్వారా ఉపాధి అనే సూర్యోదయాన్ని చూస్తున్నారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లోని రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. సంకల్పించాం అన్నదాతల గౌరవం మరియు హక్కులను కాపాడాలని. నేడు ఆంధ్రప్రదేశ్ లో కిసాన్ సమ్మాన్ నిధి అందుకున్న 56 లక్షల మందికి పైగా రైతన్నలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇంకా 45 లక్షల మందికి పైగా రైతన్నలు చవక రుణాన్ని పొందుతున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాది నిరుపేదలకు ఎటువంటి బీమా కానీ బ్యాంకు ఖాతా కానీ ఉండేది కాదు. సంకల్పించాం ప్రజలందరికీ ఆర్థిక చేరిక చేకూరాలని. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1,43 లక్షల మందికి పైగా పౌరులకు జన్ ధన్ యోజన ద్వారా ఈ బ్యాంకింగ్ సౌకర్యాలు లభిస్తున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ లో 1 కోటి మందికి పైగా జీవన్ జ్యోతి బీమా లబ్ధిదారులు, 2 కోట్ల మందికి పైగా సురక్షా బీమా లబ్ధిదారులు, ఇంకా 29 లక్షల మందికి పైగా అటల్ పెన్షన్ లబ్ధిదారులు ఉపశమనాన్ని పొందుతున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి గ్రామీణ భూముల అధికారిక రికార్డు తయారు చేయబడుతోంది. పొలాలను ప్రామాణీకరించి నానో ఎరువుల ద్వారా నూతన అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఇక్కడి విశ్వకర్మ సోదర సోదరీమణులు విశ్వకర్మ యోజన ద్వారా తమ హస్తకళా నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. నేడు సికిల్ సెల్ నిర్మూలన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్ తెగల వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది. ఇంకా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి రథం కర్తవ్య పథంలో వేగంగా ముందుకు పరిగెడుతున్నది. 2047 का जब तिरंगा झंडा फहरेगा तो विश्व एक विकसित भारत का गुणगान करता होगा. विकसित भारत का सपना मैं अब ना रुकने वाला हूँ.